కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో వివాదం నెలకొంది. మున్సిపల్ కమిషనర్ నామ కనకరావు అధ్యక్షతన నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నగా ఉందంటూ టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. ఫోటో సరిగ్గా కనిపించడం లేదంటూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి గౌరవం లేని చోట ఎందుకు ఉండాలంటూ వర్మను నిలదీశారు. అధికారుల తీర్పుపై వర్మ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ముఖ్యమంత్రి ఫోటోలు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. ఇది సరికాదని అధికారులను వర్మ ప్రశ్నించారు. ఈ ఘటనతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యక్రమం నుంచి వర్మ వెళ్లిపోయారు. అదెందుకు చెప్పకుండా నేను డయాస్ రాను పైకి దయచేసి నా సిస్టమ్ నాకు నేను రాను ఇక్కడ కూర్చుంటాను కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పిఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో వివాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, అసలు ఈ వివాదానికి కారణం ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో చిన్నగా ఉండడమేనా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? థ్యాంక్ యూ శివాని. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో పిఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం సంబంధించి ఎవరైతే కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో అధ్యక్షన ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే గతంలో కూడా పలు కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితిలో కూడా జనసేనకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఈ సీటు కూడా వర్మ కూడా ఆశించారు. అయితే ఈ కూటమి నేపథ్యంలో కూటమిలో కూడా జనసేనకు సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ కి అక్కడ సీట్ ఇవ్వడం, అలాగే అప్పటి నుంచి కూడా ఈ స్థానికంగా కూడా కొంచెం ఫ్లెక్సీలు తగాదా అయితే అప్పటి నుంచి కూడా మొదలని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫ్లెక్సీలు పెడుతున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దది పెట్టడం, అక్కడ సీఎం చంద్రబాబు ఫోటో, లోకేష్ ఫోటో కూడా వారు చిన్నగా పెట్టడంతో పలు సందర్భాల్లో కూడా వరం కూడా అక్కడ స్థానిక నేతలు కూడా అడిగిన పరిస్థితి. ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గంలో మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో అధ్యక్షం జరిగిన కార్యక్రమంలో కూడా ఈ సర్వేక్షణ ప్రోగ్రామ్ లో కూడా ఈ కార్యక్రమం సంబంధించి అక్కడ ఫోటో కూడా పెద్దగా పెట్టకుండా స్టాంప్ సైజ్ ఫోటో పెట్టారు. ఏదైతే సీఎం స్థాయి చంద్రబాబు ఫోటో కూడా ఇలా పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఎవరైతే అక్కడ అధికారులు కూడా ప్రశ్నించే పరిస్థితి. ఇప్పుడే కాదు, గతంలో కూడా జరిగిన పలు కార్యక్రమాల్లో కూడా సీఎం చంద్రబాబును అవమానించే విధంగా కూడా ఈ చిన్న ఫోటోలు పెట్టడం, అలాగే పవన్ కళ్యాణ్ ఫోటో పెద్ద పెట్టడం, ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆయన ఫోటో అంటే ఆయన సమానంగా పెట్టాలి, కానీ సీఎం ని మీరు చిన్న ఫోటో పెట్టడం వల్ల ఎదవని చేస్తూ ఎవరైతే వర్మ అయితే వారు ప్రశ్నించే పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే ఈ తగాదా కాస్త కూడా అక్కడ స్టేజ్ పై కూర్చోమన్నా కూడా కూర్చోకుండా నేను కిందే కూర్చుంటాను, వీరు కావాలని చెప్పి చంద్రబాబుని కావాలని చెప్పి చిన్న చూపు చూస్తారని చెప్పి ఎవరైతే పిఠాపురం ఇన్ఛార్జ్ గా ఉన్న వరం కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో కూడా వారి క్యాడర్ కూడా ఆగ్రహం వ్యక్తం పరిస్థితి. దీంతో కూడా ఎవరైతే అక్కడ స్థానికంగా కమిషనర్ గా ఉన్న కనకారావు కూడా వర్మని మన బతిమాలే పరిస్థితి కనబడింది. ఏదైతే పైన స్టేజ్ మీద రావాలి కూర్చోవాలని చెప్పి అడిగినా కూడా వర్మ అయితే ఖచ్చితంగా నేను కూర్చోవాలి, కింద కూర్చోనని చెప్పి అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ కార్యక్రమం నుంచి కూడా వర్మ వెళ్ళిపోయిన పరిస్థితి. ఎప్పటికీ కూడా అంటే ఈ గతంలో కూడా పలు సందర్భాల్లో కూడా ఈ ఫ్లెక్సీల తగాదాలు జరిగినాయి. అయితే ఇప్పటికి కూడా ఈ ఫ్లెక్సీల తగాదాలు ఇంకా రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.